హైదరాబాద్లో ప్రజలందరికీ తెలిసిన ఫేమస్ గుడి. అన్ని ఆలయాలలో విగ్రహమూర్తులు కూర్చుని, నించుని లేదా వాహనాలపై ఆసీనులై ప్రసన్నమైన ముద్రలో దర్శనమిస్తారు. కానీ ఈ ఆలయంలో కాణిపాకం గణపతిలాగా బావిలో నుంచి దర్శనమిస్తారు. 10 అడుగుల లోతు బావిలో స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఇక్కడనే పూజలు అందుకుంటున్నది. ఈ గుడిలోని దేవతని చూస్తే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది అని చెబుతారు. హైదరాబాద్, సికింద్రాబాద్లల్లా ప్రతి ఆదివారం బోనాలు జరిగితే ఈ ఆలయంలో నిత్యం బోనాల పండుగనే. ఇప్పటికే చాలా మంది గుర్తుపట్టేశారు కదా, అదే మన బల్కంపేట ఎల్లమ్మ ఆలయం. ప్రతి ఆదివారం, మంగళవారం బోనాల సమర్పణ ఉంటుంది. అందుకే బోనాల పండుగ వచ్చిందంటే చాలు ఇక్కడ మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. డీజేలతో, ఆట పాటలు, గల్లీ గల్లీ నుంచి వచ్చే బోనాలతోని, పలహారం బండ్లతోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు మస్తు వైభవంగా, అంగరంగ వైభవంగా జరుగుతాయి. మన హైదరాబాద్ నుంచే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇంత గొప్ప గుడిని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, అసలు దీని చరిత్ర ఏంటి, గుడి గురించిన అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. దోస్తులు, శని ఆదివారాల భక్తి ముచ్చట్లతోని మళ్ళా మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు మనం శివుని కూతురు, మహాముని జమదగ్ని ధర్మపత్ని, పరశురాముని కన్నతల్లి అయిన రేణుకా ఎల్లమ్మ గుడి, అదే మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి చరిత్ర గురించి తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఈ గుడికి 700 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది అంటే నమ్ముతారా? 15వ శతాబ్దంలో ఇక్కడ పచ్చటి పొలాలతో, స్వచ్ఛమైన ప్రకృతి అందాలతోటి చిన్న పల్లెటూరు, ఒక చిన్న కుగ్రామంలా ఉండేది. అప్పుడు హైదరాబాద్ని భాగ్యనగరంగా పిలుచుకునేవారు. చుట్టుముట్టు అంతా వ్యవసాయ భూములే. ఈ ఊరిలో జనాలు కూడా అంతగా ఉండేవారు కాదు. జనసంచారం ఎక్కువగా ఉండేది కాదు. వ్యవసాయ పనుల కోసం మాత్రమే ఇటుగా వచ్చేవాళ్ళు. ఒకానొక రోజు పంటలు పండించడానికి, వ్యవసాయం కోసం బావి తవ్వాలి అని రైతు సంకల్పించి భూమిని తవ్వడం మొదలుపెట్టారు. తవ్వడం మొదలుపెట్టిన కొద్దిసేపటికి ఒక రాయి అడ్డు వచ్చింది. అదేదో మామూలు రాయి అనుకొని అందరినీ సాయం పట్టమని అడిగాడు. 10 అడుగుల లోతులో ఉన్న ఆ రాయిని ఎవ్వరూ కదపలేకపోయారు. మళ్ళా గుల్లాలు పడ్డారు. కొందరు కట్టు మీద నుంచి చూసి అది రాయి కాదు, ఏదో విగ్రహంలా ఉంది అని గుర్తించారు. అలా వారికి అమ్మవారి విగ్రహంగా కనబడింది. మూల విరాట్టును మీదకు తీయడానికి చాలా ప్రయత్నించారు. కానీ అప్పటికే మూల విరాట్టు తలభాగం నుంచి నీటి ఊట పుట్టి బావిలో నీరు చేయడం మొదలైంది. అమ్మవారిని బయటికి తీయడం సాధ్యం కాకపోవడంతో అమ్మవారిని నీటితో శుభ్రం చేసి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ వెలిసిన అమ్మవారిని ఎల్లమ్మ తల్లిగా కొలుచుకునేవాళ్ళు. అలా అమ్మవారు స్వయంభూగా వెలిసిన విషయం ఊరు అంతా తెలిసి పూజలు చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో అమ్మవారిని బావి గట్టుపై నుంచే కుంకుమ, పసుపు వేసి తోచిన రీతిలో పూజలు చేసేవారు. అమ్మవారి మహిమలు తెలిసి ఆ నోట ఈ నోట ప్రాచుర్యం పొంది ప్రతి ఆదివారం, మంగళవారం బోనాలు నైవేద్యంగా సమర్పించడం మొదలుపెట్టారు. అలా వెలిసిన అమ్మవారు ఈ బావిలో నుంచే పూజలు అందుకునేది. నిండా నీటితో కలకలలాడే బావి, ఆ నీటి మీద శయనించిన అమ్మవారు ఈ అద్భుతాన్ని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చేవాళ్ళు. భక్తులు బావి గట్టు మీద నుంచే పూజలు చేసి అమ్మవారిని దర్శించుకునేవాళ్ళు. ఇక్కడికి వచ్చి మొక్కుకున్నోళ్ళ మొక్కులు తీరడంతో, వాళ్లకు మంచి జరగడంతో అమ్మవారి మహిమలు చాలామందికి తెలిసాయి. ఇక్కడ చిన్న గుడి కూడా కట్టారు. అదే ఇప్పుడు బల్కంపేటగా మారింది. ఇక్కడ వెలిసిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ అయింది. ఈమెను రేణుకా ఎల్లమ్మ తల్లి అని కూడా పిలుస్తారు. బావిలోన వెలిసింది కాబట్టి జలదుర్గ అని కూడా పిలుస్తారు. దోస్తులు, పౌరాణికంగా ఈ దేవతకున్న ప్రాధాన్యత ఏంటి? రేణుకా దేవి ఎవరు? రేణుకా ఎల్లమ్మ ఇద్దరు ఒకటేనా? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? అసలు ఎల్లమ్మ తల్లి చరిత్ర గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఎల్లమ్మ అని కమెంట్ చేయండి. మీకోసం మన ఛానల్లో వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. అసలు ఎల్లమ్మ అంటే ఎవరు? ఎల్లరికూ అమ్మ అంటే అందరికీ అమ్మ. ఎల్లమ్మ జగదాంబ అని అర్థం.
మొదట్లా ఈ ఎల్లమ్మ తల్లి బాయిలనే ఉండేది. భక్తులు గట్టు మీద నుంచి పూజలు చేసేవారు. ఆ తర్వాత పక్కన చిన్న గుడి కట్టారు. చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుని వెళ్ళేవారు. వందల ఏళ్ళు ఇలాగే గడిచిపోయింది. లక్షల భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడేది. ఆ తర్వాత 1978లో గుడిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. గుడి నిర్మాణాన్ని అభివృద్ధి చేద్దాం అని సంకల్పించినప్పుడు ముందుగా గర్భగుడిని కడదామని అనుకున్నారు. అప్పుడు వాళ్లకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనో అర్థం కాలేదు. ఎందుకు అంటే గర్భగుడిలో అమ్మవారు కొలువు తీరిన ప్రాంతం బావిలో ఉన్నది. ఇక్కడ గుడి కట్టాలంటే నిత్యం ప్రవహించే జలధార, ఆ నీటిని ఎలా తోడాలి? ముందుగా ఆ నీళ్లను ఆపడమో లేదా పక్కకు మళ్లించడమో చేయాలి. అందుకే ఆ నీటిని లాగే మోటార్లు పెట్టి నీళ్ళని తోడించడం మొదలుపెట్టారు. అయినా నీళ్లు వస్తూనే ఉన్నాయి. అసలు ఈ నీళ్లు ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కుంటే ఆపడమో లేదా వేరే దిక్కుకు మళ్లించడమో చేద్దామనుకున్నారు. దానికోసం ఇంజనీర్లను పిలిపించి చూపించారు. వాళ్ళేమో గుడి చుట్టుముట్టు చాలా దూరం దాకా పోయి వెతికిండ్రు, కానీ ఏం అంతుజిక్కలేదు. నీళ్ళు ఎక్కడి నుంచి ఊరుతున్నాయో ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోలేకపోయారు. భూమికి 10 అడుగుల లోతు ఉన్న అమ్మవారి ఆలయ నిర్మాణ సమయంలో ఊరుతున్న నీటిని ఆపడానికి పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లను పెట్టి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయినప్పటికీ నీటిని అదుపు చేయడానికి శాయశక్తులా ప్రయత్నించారు. అక్కడ జలధార నిరంతరం వస్తూనే ఉంటుంది. ఆ నీటి ప్రవాహాన్ని ఆపడం సాధ్యం కాకపోవడంతో చివరకు అక్కడ ఒక బావిలాగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అలా నీళ్లు ఆపుకుంటూ తోడుకుంటూ గర్భగుడి పూర్తి చేసిండ్రు. అప్పటికి ఆ రాళ్ల సందుల నుంచి నీళ్ళు వస్తూనే ఉండడం అక్షర సత్యం. మొన్నటి దాకా కూడా ఈ రాళ్ల సందుల నుంచి సన్నటి నీళ్ల ధార వస్తూ ఉండేదట. ఇప్పటికీ రోజు నీళ్లను మోటార్లతోని తోడుతూనే ఉంటారు, లేకపోతే నీళ్లు ఉబికి పైకి వస్తూనే ఉంటాయి. అమ్మవారు జలం మీద ఉద్భవించింది కాబట్టి ఇక్కడ ఎల్లమ్మ తల్లిని జలదుర్గ అని కూడా పిలుస్తారు. ఎల్లమ్మ తల్లి తల దగ్గర నుంచి నిరంతరం జలధార వస్తూనే ఉంటుంది. ఎంతటి ఎండాకాలమైనా ఈ నీటి ఊట ఆగదు. ఇదే ఇక్కడి మహత్యం. అమ్మవారి తల దగ్గర నుంచి వచ్చే నీళ్లనే తీర్థంగా భక్తులకు పంచుతారు. ఈ నీళ్లతోని స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయని నమ్ముతారు. అలా చాలామందికి తక్కువైనవి కూడా. అందుకే భక్తులు ఈ నీళ్ళని తీసుకెళ్ళి స్నానం చేసే నీళ్లలో కొద్దిగా కలుపుకొని స్నానం చేస్తారు. ఇంట్లో చల్లుకుంటే శుద్ధి చేసినట్లు ఉంటుందని ఇంట్లో కూడా చల్లుకుంటారు. బల్కంపేట ఎల్లమ్మ గుడి అంటే హైదరాబాద్లో చాలా ఫేమస్. ఇక్కడికి ప్రతి ఆదివారం మంగళవారం రోజు భక్తులు విపరీతంగా వస్తూ ఉంటారు. రాజగోపురానికి మరో దిక్కు ధ్వజస్తంభం, అఖండ దీపం కనిపిస్తాయి. వీటి దర్శనం చేసుకున్నాకనే గర్భగుడిలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తారు. ఈ తల్లిని దర్శించుకోవాలి అంటే కిందికి 10 అడుగుల దాకా మెట్లు దిగి నడవాలి. గర్భగుడిలో కింద అమ్మవారి మూల విరాట్ శయనించిన భంగిమలో దర్శనమిస్తుంది. పైన ఉత్సవ విగ్రహం ఉంటుంది. అమ్మవారి చుట్టూ వెండి మండపం. ఇక్కడికొచ్చి దర్శించుకుంటే 18 శక్తిపీఠాల దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. గర్భగుడి కట్టిన తర్వాత ప్రాకార మండపం, రాజగోపురం, ఇప్పుడు కనిపిస్తున్న మిగతా ఆలయాల నిర్మాణం జరిగింది. అంతేకాదు ప్రస్తుతం భక్తుల కోసం యాత్రికుల వసతి గృహం కూడా నిర్మిస్తున్నారు. 2 అంతస్తుల్లో ఈ వసతి గృహం నిర్మాణం జరుగుతుంది. ఈ దేవాలయ క్షేత్రపాలిక పోచమ్మ తల్లి. అందుకే ఈ క్షేత్రాన్ని బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ తల్లి గుడి అంటారు. అమ్మవారి గర్భగుడి మీద అఖండ దీపం ఉంటుంది. చుట్టూ ప్రాకార మండపం, గోడల మీద అమ్మవారి అవతారాల చిత్రపటాలు. గుడిలోకి వెళ్ళగానే రాజగోపురానికి ఒక దిక్కు గణపతి ఉంటాడు. ఈయనను ఆగమ నిగామన గణపతి అంటారు. అమ్మవారిని దర్శించుకునేటందుకు వచ్చే భక్తులను ఒక కంట కనిపెడుతూ ఉంటాడని అంటారు. ఈ ప్రాకార మండపానికి ఆనుకుని మరొక ప్రాకార మండపం ఉన్నది. అందులో పోచమ్మ, నాగదేవతల గుడులున్నాయి. ఈ నాగదేవతలను హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామివారు ప్రతిష్ఠించారు. ఈ గుడిలో పూజలు చేస్తే సర్పదోషము, కాల సర్పదోషము, కుజదోషము పోతాయని అంటారు. ఇక్కడనే బోనాలు అమ్మవారికి సమర్పించుకోవాలి. దాని ప్రక్కనే అమ్మవారి అద్దాల మేడ అంటే దర్పణశాల ఉంది. ఇక్కడ సాయంత్రం పూట అమ్మవారికి శయనోత్సవం చేస్తారు.
కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ శయనోత్సవంలో పాల్గొంటే వాళ్ళ అనుబంధం మంచిగా ఉంటుందని అని నమ్ముతారు. నిత్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆషాఢమాసం, శ్రావణ మాసం, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ఈ గుడికి భక్తులు పోటెత్తుతారు. బోనాల సమర్పణ, కోళ్ళు, మేకలను కళ్ళు సాక అర్పించడం, మొక్కులు తీర్చుకోవడంతో గుడి కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 5:30 సమయానికి అమ్మవారి తిరువీధి సేవ జరుగుతుంది. శ్రావణ మాసం ప్రతి మంగళవారం, కార్తీక మాసంలో ప్రతి ఆదివారం లక్ష పుష్పార్చన చేస్తారు. ఆషాఢమాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ గుడి ప్రత్యేకంగా అలంకారమవుతుంది. ఈరోజు అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. దీన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఎంతోమంది ప్రముఖులు, విఐపీలు దర్శించుకుంటారు. ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు. 3 రోజులు జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు ముల్లోకాల నుంచి దేవతలు దిగి వస్తారని నమ్మకం. ఈ కళ్యాణం చూడడానికి లక్షల్లో భక్తులు వస్తారు. కళ్యాణం తర్వాత రథోత్సవం జరుగుతుంది. ఇది చూసేటందుకు 2 కళ్ళు చాలవు. కళ్యాణాన్ని, రథోత్సవాన్ని చూస్తే అభయాన్నిచ్చి అమ్మవారు చల్లగా చూస్తుంది అని భక్తులు నమ్ముతారు. దసరా నవరాత్రులల్లా అమ్మవారి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ రోజులలా అమ్మవారిని దర్శించుకుంటే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందంట. హైదరాబాద్, సికింద్రాబాద్ బోనాల తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న బోనాల జాతర అంటే మన బల్కంపేట ఎల్లమ్మ బోనాల జాతర. ఈ రోజుకు ఇంతే ఫ్రెండ్స్. ప్రతి శని ఆదివారాల్లో ఒక డివోషనల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో దోస్తులు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. జై హింద్.